నువ్వు ఏమైనా అడుగు వాడి నోట్లో నుంచి నీ ఇష్టం మచ్చా, నీ ఇష్టం మచ్చా, నీ ఇష్టమే అనే వస్తుంది. ఏం తిన్నావురా నీ ఇష్టం మచ్చా, ఎక్కడికి వెళ్దావరా నీ ఇష్టం మచ్చా, పోనీ నువ్వేం తింటావురా నీ ఇష్టం మచ్చా, ఏం చదువుతావురా నీ ఇష్టం మచ్చా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నీ ఇష్టం మచ్చా. కాదు బాయ్, ఇప్పుడు ఇట్లా నీ ఇష్టం అని ప్రతిదానికి చెప్పే పీపుల్కి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మా ఇష్టం అయితే మేము మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగామంటే మీ ఒపీనియన్ తీసుకోవడానికే కదా, అంతేనా కదా? ఇప్పుడు నా ఇష్టం అనుకో, నేను అడగకుండా అన్నీ చేసేస్తా కదా. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాము, తింటున్నాము, ఇప్పుడు నా ఇష్టం అన్నప్పుడు నేనే ఆర్డర్ ఇచ్చుకుంటా. నిన్నెందుకు అడుగుతాం? నీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని. ఏం తింటావరంటే నీ ఇష్టం వచ్చే, ఏందిరా నా ఇష్టం. ఈసారి నుంచి ఏదైనా అడిగినప్పుడు ఒపీనియన్ తెలుసుకోవడానికి అడుగుతున్నాం మేము. సో మీ ఒపీనియన్ చెప్పండి, నీ ఇష్టం అని కాదు.